హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. ఈవేళ మా అమ్మాయి పుట్టినరోజు. తమ ఆశీస్సులు అర్థిస్తున్నాము. 1967 మే మాసంలో విజయవాడ శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద చాతుర్మాస్యం జరుపుతున్న కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని ప్రార్థించాము. నేను, నా భార్య, కుమార్తె లక్ష్మిని వెంటబెట్టుకుని వెళ్ళి, అట్లా కూర్చోండి, పిలుస్తా అన్నారు స్వామి. భక్తులందరూ స్వామి దర్శనం చేసిన తరువాత స్వామి మమ్మల్ని రమ్మన్నారు. అది మామిడి పళ్ళ కాలం. బంగారంలా మెరిసిపోతున్న ఒక మామిడి పండు, ఇన్ని అక్షంతలు లక్ష్మి దోసిట్లో పోసి, శుభం, వెళ్ళి రండి అన్నారు. సంతోషంతో ఇంటికి వచ్చాం. పిండి వంటలతో పండుగ చేసుకున్నాం. మా లక్ష్మి విజయవాడ మేరీసెట్ల కాలేజీలో ఆ సంవత్సరం BA పూర్తి చేస్తున్నది. కాలేజీకి సెలవులు కావడం వల్ల రోజు స్నేహితురాళ్లతో కలిసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారి చేసే చంద్రమౌళీశ్వర పూజలు చూస్తూ ఉండేది. సాయంత్రం వారి ప్రవచనాలు వింటూ ఉండేది. ఒకరోజు ఉయ్యూరు నుండి ఒక భక్తురాలు స్వామి దర్శనం కోసం ఆలయానికి వచ్చి మా లక్ష్మిని చూసింది. ఎవరమ్మాయివి? ఏం చదువుతున్నావు? నీకు వివాహం అయిందా? ఇలాంటివే కొన్ని ప్రశ్నలు లక్ష్మిని అడిగింది. కొన్నింటికి లక్ష్మి సమాధానం చెప్పింది, కొన్నింటికి మౌనం వహించింది. విదేశాల్లో ఇంజనీరింగ్ చదువుతున్న ఆ భక్తురాలి కుమారుడు సెలవుపై స్వదేశానికి తిరిగి వచ్చాడు. వివాహం చేసుకుని తిరిగి ఇంగ్లాండ్కు వెళ్దామనుకుంటున్నాడు. హైదరాబాదులో అన్నదమ్ములంతా కలిసి తగిన సంబంధాలు వెతుకుతున్నారు. జగద్గురువును సందర్శించి ఇల్లు చేరిన ఆ భక్తురాలు హైదరాబాదుకు ఫోన్ చేసి తన కుమారునితో మాట్లాడింది. విజయవాడలో నిన్న శంకరాచార్యుల వారి దర్శనానికి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూశాను. ఆంధ్రప్రభ ఎడిటర్ గారి కూతురట. BA చదువుతున్నది. మనవాడికి ఇంతవరకు చూచిన సంబంధాల్లో ఏదీ ఖాయం చేసుకోకపోతే ఈ అమ్మాయి సంగతి విచారించండి. నీలన్ రాజు వారట. మన శాఖే అనుకుంటా. ఆ మన్నాడు ఉదయం ఇంటి వద్ద నేను పేపర్ చూసుకుంటున్నాను. హైదరాబాద్ నుంచి 3 వ్యక్తులు వచ్చారు. మాది ఉయ్యూరు. ఇతడు మా తమ్ముడు. ఇంగ్లాండ్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వివాహం చేసుకుని తిరిగి వెళ్దామని సెలవు పెట్టి స్వదేశానికి వచ్చాడు. మిమ్మల్ని గురించి విన్నాము. మీతో వియ్యమందాలను కోరుతున్నాం అంటూ తమని గురించి, తమ వంశ గౌరవం గురించి, తమ ఆస్తిపాస్తుల గురించి వివరాలు చెప్పారు. కాస్త హఠహాసంగానే. అంతవరకు మా లక్ష్మి వివాహం సంగతి ఎన్నడూ మేము యోచించలేదు. అయినా వారిలో ఏవో కొన్ని సంబంధాల ప్రస్తావన వచ్చినా అమ్మాయి చదువు ముగిసే వరకు పెళ్లి మాట తలపెట్టదలచలేదు. కానీ ఇప్పుడు ఆలోచనలో పడ్డాను. ఇదేదో మామూలు ధోరణిగా లేదు, దైవికంగా నెట్టుకు వస్తున్నట్టు అనిపించింది. నిదానంగా, సావకాశంగా మాట్లాడుకుందాం, మళ్ళా కలుద్దాం అన్నాను వారితో. ఒకరిద్దరు ఆప్తమిత్రులతో ఆలోచించాను. ఉయ్యూరులో వారి కుటుంబం మేము ఎరిగి ఉన్నాం. యోగ్యత గల సంబంధం. ఎందుకు సందేహిస్తారు? ఈ రోజుల్లో ఆడబిడ్డలకు అనువైన మనువులు దొరకడం అంత సులభంగా లేదు. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. అన్నీ అనుకూలంగా ఉన్నా వేలకు వేలు కట్నాలు కుమ్మరించాలి. పైగా మనం కాలికి బలపం కట్టుకుని ఊరూరా తిరిగే బదులు వారే అమ్మాయి కోసం వెతుక్కుంటూ వచ్చారు. కాదనకండి. ఎంత చదువు చదివినా ఆడపిల్లకు మరీ వీడిమించడం అంత మంచిది కాదు అంటూ సలహా ఇచ్చారు. కాస్త మెత్తబడ్డాను. ఉయ్యూరు వారితో ఇలా అన్నాను. మీతో వియ్యమందడానికి మాకు ఇష్టమే కానీ వివాహ విషయంలో నాకు కొన్ని నియమాలున్నవి. వాటిని మీరు అంగీకరించవలసి ఉంటుంది. వధూవరుల జాతకాలు సరిపోవాలి. నేను ఇవ్వదలిచిన కట్నం మీరు పుచ్చుకోవాలి. అన్నింటిని మించి మా గురుదేవులు శ్రీ కామకోటి స్వామి వారి అనుమతి నాకు లభించాలి. కాస్త రాయబారం జరిగిన తర్వాత ఉభయులకు అన్నింటిపై సమాధానం కుదిరింది. స్వామివారప్పుడు ఏలూరు మకాంలో ఉన్నారు. వెంటనే వెళ్ళి స్వామిని సందర్శించి జరిగినదంతా సంగ్రహంగా విన్నవించాను. మౌన దీక్షలో ఉంటూనే మంత్రాక్షతలు ప్రసాదించి వరదాభయహస్తంతో అనుమతించారు. ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాను. పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి ఎంతో వ్యవధి లేదు. ఆదరా బాదరా రాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గబగబా శుభలేఖలు అంచువేయించాను. సన్నాహాలన్నీ త్వరగా జరుగుతున్నవి. అయినా ఒక సందేహం నన్ను వదలకుండా పీడిస్తూనే ఉన్నది.
తన పెళ్లి విషయం మా అమ్మడితో స్వయంగా నేను ప్రస్తావించలేదు. ఏమైనా యుక్త వయసు వచ్చిన బిడ్డ కదా, నేనేం చేసినా తన క్షేమం కోరి చేస్తానని ఎంత నమ్మకం నా మీద ఉన్నా ఈ విషయంలో ఆమె అంగీకారం లేకుండా స్వతంత్రించి చేయడం భావ్యం కాదు. ఆమె అభిమతం తెలుసుకోకుండా వరుడి తరపున వారితో గంభీరంగా మాట్లాడాను. తీరా ఆమెతో ముచ్చటిస్తే, నాన్నగారు నా చదువు పూర్తి కాకుండా పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు అంటే మదనలో పడ్డాను. ఆ రోజు రాత్రి ఆలోచనతో చాలాసేపు నిద్రపట్టలేదు. 12 దాటింది. కాస్త కునుకు పట్టింది. నాన్నగారు నాన్నగారు అంటూ మా లక్ష్మి వచ్చి నన్ను నిద్రలేపింది. ఏమమ్మా, ఈ అర్ధరాత్రి నిద్రపోకుండా ఎందుకు ఇలా వచ్చావు తల్లి? మాట తడబడుతూ ఇలా అన్నాను. నాకు ఇప్పుడు వివాహం చేయడమే మీ నిశ్చయమైతే ఎవరైనా సరే స్వామివారి భక్తుల కుటుంబంలో ఇచ్చి చేయండి నన్ను అంది. అర్ధరాత్రి లక్ష్మి ఇలా వచ్చి నన్ను నిద్రలేపి తన అభిప్రాయంలా తెలుపుతుందని ఎన్నడూ నేను ఊహించలేదు. మనసు నొచ్చుకోకుండా మా లక్ష్మికి ఎంత నచ్చ చెప్పవలసి వస్తుందో, నా అంతర్యాన్ని ఎంత చిత్తశుద్ధితో ఆమె తెలియజేయాలో అని ఆందోళన చెందుతున్న నాకు ఆమె మాటలు అమృతప్రాయమైనవి. నా గుండెల మీద బరువు తొలగింది. పిచ్చి తల్లి, ఈ విషయంలో నీ ఇష్టానికి విరుద్ధంగా ఎన్నడైనా ఏ పనైనా చేస్తానా? వెళ్ళి నిశ్చింతగా నిద్రపో అంటూ మరేమీ చెప్పకుండా పంపించాను. ఆ రాత్రి స్వామిని, నా ఇష్టదైవం రాముల వారిని తలుచుకుంటూ సుఖంగా నిద్రించాను. మా లక్ష్మి ఇలా వచ్చి ఎన్నడూ నాతో మాట్లాడి ఎరుగదు. ఈ విషయమైనా తన తల్లి చేత చెప్పించేది. అలాంటిది ఆనాడు అంత ధైర్యంగా నాతో అట్లా మాట్లాడిందంటే ఆ మాట మా లక్ష్మి మాట కాదు, గురుదేవుని వాణి. ముఖ్య బంధువులందరూ ముందుగానే వచ్చారు. మిత్రులన్నింటా సహకరించారు. పెద్దలు పెట్టిన ముహూర్తానికి పెళ్లి ముచ్చట జరిగింది. వేద విధులు పండితులు వధూవరులను ఆశీర్వదించారు. తలవని తలంపుగా జరిగిన ఈ కథ అంతా నెమరు వేసుకుంటే ఇది గురువు కటాక్షమే తప్ప మానవ ప్రయత్నం ఏమాత్రం కాదని నాకు రూఢి అయ్యింది. ఈరోజు ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.